శ్రీరామ కర్ణామృతం. పద్దెనిమిదవ భాగం 16/4/20. నాలుగవ ఆశ్వాసంలో ఉన్నాం. చివరిదని రామం రాక్షసమర్దనం రఘుపతిం చక్రారి విధ్వంసినం సుగ్రీవేప్సితరాజ్యదం స్వరపతే పుత్రాంతకం శాంగిణం భక్తానాం అభయప్రదం భయహరం పాపౌక విధ్వంసినం సీతాసేవిత పాదపద్మయుగళం రామం భజే శ్యామలం. రాక్షసమర్దనుడు రఘునాథనాథుడు రావణుని సంహరించినవాడు, సుగ్రీవుడికి ఇష్టరాజ్యమిచ్చినవాడు, వాలిని సంహరించినవాడు, శాంగ్యధనుస్సులు చేపట్టినవాడు, భక్తజనులకు అభయమిచ్చేటువంటి వాడు, భయాన్ని హరింపచేసేవాడు, పాప సమూహాలను పోగొట్టేటువంటి సీత అనుసక్తుడైనటువంటి పాదపద్మాలు కలిగి నల్లనైన రాముణ్ణి సేవిస్తారు. భవభయహరమేకం భానుకోటి ప్రకాశం కరధృతశరచాపం కాలమేఘావభాసం కనక రుచివస్త్రం రత్నవత్కుండలాఢ్యం కమల విశదనేత్రం సానుజం రామమీడే. సంసార భయాన్ని హరించేవాడు, అలాగే కోటి సూర్యకాంతి గలవాడు, ధనుర్బాణాలు కలి నల్ల మేఘంలాగా ప్రకాశించేవాడు, బంగారం చేత సొగసైన వస్త్రాలు కలవాడు, రత్నాలు గల కుండలాలతో కూడిన పద్మాలల నిర్మలమైన కళ్ళు గల తమ్ముడితో ఉన్న రాముడికి స్తుతిస్తాం. రామం శ్యామ పయోద నీలమమలం రాజీవనేత్రం సదా అహల్యాశాప నివారణ ప్రళయ పాదాంభూయముర్వేశ్వరం విద్యుత్కోటి సహస్రదీధిత రసత్కోటీరమస్తోజ్వలం జయే తారకనామీశ్వర సఖం దైతేయ వంశావహం. నల్ల మేఘంలాగా నిర్మలుడైన పద్మాల వంటి కళ్ళు గల అహల్యాశాపమని మాంచడాన్ని ప్రేమ గల పాదపద్మం కలిగి భూమికి అధిపతి అయి అమితమైన మెరుపుల్లాగా ప్రకాశిస్తున్న కిరీటం గల శిరస్సు చేత ప్రకాశిస్తున్న సంసారాన్ని తరింపచేసే పేరు కలిగినట్టు శివుడికి మిత్రుడైనట్టు రాక్షస సంహరించేటువంటి రాముణ్ణి ధ్యానిస్తాం. దశరథసుతమీశం దండకారణ్యవాసం శతమఖమణి నీలం జానకీ ప్రాణలోల సకల భువన మోహం సందుతాంబోధ దేహం బహుళ నృత సముద్రం భావయే రామభద్ర. దశరథ కుమారుడై అధిపతై దండకారణ్యంలో ఉండగని ఇంద్రనీలాలవన్ నల్లలైన సీత యొక్క ప్రాణనాథుడై అన్ని లోకాలను మోహపెట్టడం వంటి గుర్తింపబడి మేఘం వంటి దేహం కల దిగుల సముద్రం చేత స్తుతింపబడిన రామభద్రుణ్ణి ధ్యానిస్తాం. సరయూ తీరవనే లతా నివసనే సద్రత్నవేదీతనే సుమపర్యంకతనే విదేహతనయాస్తార్థం పరిక్రీడతే కస్తూరీ ఘనసారచందనమిల గంధోల్లసత్పావనే పాయాన్మూర్తిర్నామయ రఘుపతే భద్రాత్మకానోనిశం. సరయూ నదీ తీరంలో వనంలో లతాగృహంలో రత్నపు అరుగులలో పువ్వుల శయ్యపై సీతతో క్రీడించేవాడు, కస్తూరి కర్పూరం కలవాడు, నీటితో కూడిన పరిమళం చేత ప్రకాశిస్తున్న పవిత్రమైన బాధలేని మంగళ స్వరూపమైన రాముడి రూపం మమ్మల్ని రక్షించి వైదేహీ ప్రియవల్లభం విజయినం వాతాత్మజాధీశ్వర
వాణి వారిది వానరాది వినుతం వందారు మందారక విశ్వామిత్ర వశిష్ఠ వాసవ శివా వాణీశ శస్పన్నుత దేవేశం వినతాత్మజాభివినుతం వందే సదా రాఘవం. సీతకు ఇష్టమైన వల్లభుడైనటువంటి వాడు, జయం కలిగించేవాడు, ఆంజనేయుడికి అధిపతి అయినవాడు, సరస్వతి సముద్ర వానరు మొదలైన వాళ్ళ చేత సన్నుతింపబడేవాడు, నమస్కరించడానికి కల్పవృక్షమైన వాడు, విశ్వామిత్రుడిచే వశిష్ఠుడిచే చంద్రుడిచే శివబ్రహ్మలచే ఎప్పుడు కీర్తింపబడేటువంటి వాడు అయిన గరుడి చేత గుర్తింపబడే రాముడికి ఎప్పుడు నమస్కారం. విశాల నేత్రం పరిపూర్ణగాత్రం సీతాకళత్రం సురవైరిజయిత్రం జగత్పవిత్రం పరమాత్మతంత్రం శ్రీరామచంద్రం ప్రణయామి చిత్తే. గొప్ప కళ్ళు కలిగి నిందైన దేహం కలిగి సీత భార్యగా కలిగి రాక్షసులను జయించే జగత్తులలో పవిత్రుడైనటువంటి బ్రహ్మ వ్యాపారుడైనప్పటికీ కూడా వామనమూర్తికి చిత్తంలో చిక్కేటువంటి వారికి నమస్కారం. మౌమిత్రిమానార్ణవ పూర్ణచంద్ర సీతా సరోల్లోచన పూర్ణచంద్ర సురారివక్త్రాంబుజ పూర్ణచంద్ర సంరక్షమాం రాఘవ రామచంద్ర. లక్ష్మణుడి అభిమానం అనేది సముద్రానికి పూర్ణచంద్రుడైనట్టి సీత యొక్క ప్రకాశిస్తున్న నేత్రాల పూర్ణచంద్రుడైన రాక్షస నేత్ర పద్మాల పూర్ణచంద్రనేత్రుడై రఘువంశంలో పుట్టిన రామా నన్ను రక్ష. యస్య కించిదపి నో హరణీయం కర్మ కించిదపి నో చరణం రామనామ చ సదా స్మరణీయం లీలాయా భవజనం తరణీయం. ఎవడి కొంచెమైనా పని అయితే మరలింపశక్తం కాదు, ఎవడి యొక్క పూజాది కర్మ చెయ్యటానికి శక్యం కాదు. అలాంటి రాముణ్ణి ఆయన నామం ఎల్లప్పుడూ బ్రహ్మని వరిస్తూ ఉంటుంది, రక్షిస్తూ ఉంటుంది. రంగమాణమభితో గృహాంగణి భృంగనీలమదకావృతానన మంగళప్రదమ మంగళాపహం సంగృహే దశరథాత్మజం హృది. ఇంటి ముందుటిలో సంచరించేటువంటి తుమ్మెదరలా నల్లనైన ముంగురుల చేత ఆవరింపబడి ముఖం కలిగినటువంటి వాడు. శుభాలనివ్వడం చే అశుభాలను హరించేటువంటి దశరథ పుత్రుడై రాముడి మనస్సు నిండా స్మరిస్తున్నాడు. ధనుజతిమిర భాను తాపసై చెంచమానం శమిత కలుషవారం కేసేన సేవకే దుష్టదూరం దళిత విషమపాలం దండితారాతిజాలం ప్రణుత శిఖరి శత్రం భవ్యపాభూదగాత్రం. రాక్షసులనే చీకటికి సూర్యుడైనవా ముడుల చేత ధ్యానింపబడేటువంటి భక్తులలోని శాంతిని ఖండించేటువంటి పాప సమూహాలను కలగొట్టేటువంటి దుర్మార్గులైన దూరస్థులైన గ్రద్దలు చెయ్యబడ్డ ఏడు తాటి చెట్లు కలిగినట్టు రక్షింపబడి శిక్షింపబడి శత్రు సమూహం కలిగినట్టు నదుట శ్రీరామచంద్రుడిగా ఉండేటువంటి